నోటిఫికేషన్స్ అనేవి సరిగ్గా ఉన్నాయా? అంటే పడుతున్నాయా? ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు సరిగ్గా లేకపోయేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సక్రమంగా జరుగుతున్నాయి. అలాగే మరి క్యాలెండర్ ప్రకారము నోటిఫికేషన్స్ అనేటివి రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే 3 నోటిఫికేషన్లు రిలీజ్ కావడం జరిగింది. త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 2 మిగతా నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో దానికోసం బాగానే గట్టిగా ప్రిపేర్ అవుతా ఉన్నారనమాట. అవును. సో మరి లైబ్రరీలో అన్ని బుక్స్ మంచిగా ఉన్నాయా? అంటే అవైలబుల్‌లో ఉంటాయా? అవును, బుక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. బట్ మన దగ్గర ఉన్నటువంటి బుక్స్ అంటే మనం దగ్గర ఉంటే మనకి చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. లైబ్రరీలో అంటే ఉంటాయి, బుక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అసలు యాక్చువల్‌గా లైబ్రరీస్‌లో చదువుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అవుతుంది రోజు రోజుకి. ఎందుకంటారు? దానికి కారణం ఏంటంటారు? అలా ఏం లేదే, చాలానే మంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఎందుకు తక్కువైంది అంటారంటే డిస్టిక్లో లైబ్రరీస్ అనేవి చాలా ఉన్నాయి. డిస్టిక్ లైబ్రరీస్ అక్కడ కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ అక్కడ టైమింగ్స్ అనేవి కొద్దిగా తక్కువ ఉంటాయి. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి నైట్ 11 వరకు ఓపెన్ ఉంటుంది లైబ్రరీ. దానివల్ల ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. ఆ, లైబ్రరీలో చాలామంది చదువుతున్నారు. జాబ్ కొట్టాలంటే మనం ఎక్కడున్నా, ఇంటి దగ్గర ఉన్నా, ఎక్కడున్నా కొట్టొచ్చు. కానీ ఇక్కడ ఉంటే మనం మిగతా వాళ్ళని చూసి మోటివేషన్ కావడం జరుగుతుంది కొద్దిగా. సో ఎన్ని రోజుల నుంచి మీరు లైబ్రరీకి వస్తున్నారు? దాదాపుగా 4 సంవత్సరాలు అవుతుంది మేడం. సో ఇక్కడికి వచ్చి నోటిఫికేషన్ వస్తుంది తెలంగాణ గ్రూప్ 1 అని చెప్పగా, ఇంకా నోటిఫికేషన్ మొదలవుతున్నాయి అని చెప్పగా అక్కడి నుంచి వచ్చినాం. దాదాపుగా 4 సంవత్సరాలు అవుతుంది ఇక్కడే వచ్చి. సో ఎన్నో కష్టాలు పడి మొత్తం మీద గ్రూప్ 1 ముచ్చటగా 3 సార్లు రాస్తే ఇప్పటికీ గ్రూప్ 1 మీద మెయిన్స్కి క్లారిటీ లేదు. ఇప్పటికీ మేము ఎన్నో రకాలుగా నష్టపోతూ ఉన్నాము. అదేవిధంగా నష్టపోవడమే కాదు, తీవ్రమైన మానసిక ఆందోళనతో గురవుతూ ఉన్నాము. ఎందుకంటే ఎప్పుడు ఎన్ని కేసులు పడుతున్నాయో అర్థం కాదు. ఎందుకు నోటిఫికేషన్ చేంజ్ చేశారు, దాని మీద ఎందుకు క్లారిటీ లేదు, ఎందుకు కోర్టులో కేసులు ఉన్నాయి, ఇంత చదువుకున్న వాళ్ళు ఉన్నారా లేరా, అక్కడ బోర్డు ప్రక్షాళన చేసినామని చెప్పారు. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మా బతుకులు అట్లీస్ట్ అయినా మారుతాయని వేరే గవర్నమెంట్, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ దించేసి మెయిన్గా నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణమైన వీళ్ళకి ఇలాంటి న్యాయం జరగట్లేదు. వచ్చిన కొన్ని రిజల్ట్కి వాళ్ళకు అలాట్మెంట్ ఇవ్వట్లేదు. కొన్నిటికి ఇప్పుడు గ్రూప్ 1 పరిస్థితి చూసుకుంటే దాదాపుగా ఇది జరిగి 3 సంవత్సరాలు అవుతుంది. నోటిఫికేషన్ వచ్చి 2022 ఏప్రిల్ ఆ టైంలో వచ్చింది. అప్పుడు దానికంటే ముందు నుంచి వస్తుంది అనగా మేము అక్కడి నుంచి వచ్చి ఇక్కడ 5 రూపాయల భోజనం తినుకుంటూ ఎన్నో కష్టాలు పడుకుంటూ మా నాన్న కాలం చేశారు. మా కోసం చూసి ఇంకా పిల్లలు కాక ఏంది మా పరిస్థితి. మీరు చదువుకుంటున్న వాటికి రిలేటెడ్గా బుక్స్ ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? రిలేటెడ్ అంటే పైన ఉన్నాయి మ్యామ్. పైన బుక్ సెల్ఫ్ ఉంటుంది, అక్కడ ఉంటుంది. నేను నా సియా మెటీరియల్ వాడుతున్నా డిగ్రీకి. సో లైబ్రరీని ఎందుకు చూస్ చేసుకున్నారు చదువుకోవడానికి? అంటే మీకు చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఇంట్లో కూడా కూర్చొని చదువుకోవచ్చు కదా, దెన్ వై యూ చూస్ హియర్? అంటే ఇక్కడ సరౌండింగ్స్ అంతా మామూలు చదువుకుంటారు. ఇంటికాడ అంటే మామూలు నాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. అయితే మామూలు వస్తారు, బయటికి పోదాం అది అంటారు, కొంచెం ముంగడ పెట్టాను. అయితే వస్తారు, బయటికి వెళ్దామంటారు. ఇక్కడైతే పీస్ఫుల్ ఉంటుంది, ప్లస్ అందరు చదువుకుంటారు, సరౌండింగ్స్ కూడా వెళ్ళి ఉంటుంది. అట్లా అని చెప్పి ఇది చూస్ చేసుకున్నాం.